ఛీ! కాలు మీద కాలేసుకుని చిటికనేలతో పనోళ్ళని రూల్ చేసే రిచ్ పర్సన్ని దాన్ని కాలు దన్నుకుని ఈ పిచ్చి బతుకు బతకాల్సి వస్తుంది. ఏం కర్మరా భగవంతుడా. ఇది నా పెళ్ళామేనా? చూడటానికి అందంగా ఉండదే. అమ్మే ముష్టి అడుక్కోడానికి ఎలా పలాలేదా నీకు? పోయ్యా. అమ్మే ఈడ మాకే మింగ మెతుకు లేదు అంటే నీ గోలేంది? అలా పైకి పోయి అడుక్కో. కుదిరితే ఓ 4 కూరలో ఎంత అన్నం అడుక్కురా, కలిసి తిందాం. ఏహే శేఖరం, నువ్వా? గొంతు విని ఈ ఏరియా ముష్టోడు అనుకున్నాను. ఆడది నీ మాదిరే, రేకు డబ్బా వాయిస్ శేఖరం. ఏమనుకో మాకు. శేఖరము, యాడ్ను బిర్యానీ వాసన వస్తా ఉండది. యాడ్ నుంచి? ఈ నుంచి. శేఖరం, నా కోసం బిర్యానీ తెచ్చుండావా? నేనంటే నీకు ఎంత లవ్ శేఖరం. బిర్యానీని చూడగానే కడుపులో పేగులు నాగిని డాన్స్ ఆడుతా ఉండే శేఖరం. శేఖరం, బిర్యానీ తింటా ఉంటే ఇప్పుడు స్వర్గం గేట్ లో అడుగు పెట్టినట్టు ఉండాది. ఇదిగో శేఖరము, ఇల్లుకు చూస్తును. నీ చేతిలో ఆ కోడి బతుకు కుక్క బతుకు అయిపోయి ఉండాది. ఆ బోడి చికెన్ పీసు నాకేం వద్దులే కానీ నువ్వే తిను. ఇది బోడి పీసు కాదు. దీన్ని నవ్విలడమే గాని వదిలేయడం ఉండదు శేఖరం. ఇవాళ నీ పుణ్యం అంట కడుపు నిండా బిర్యానీ తింటా ఉండాను. నేనంటే నీకెంత ఇష్టం శేఖరం. థ్యాంక్ యూ సో మచ్. ఆకలితో అలమటిస్తున్న నా కడుపుని నీ బిర్యానీతో నింపేశావు. ఇది చూస్తా ఉంటే నా కడుపు పండించిన రోజులు గుర్తొస్తా ఉండే తెలుసా? ఓహో, అంటే ఒక్క బిర్యానీకే లైన్ క్లియర్ అయిపోయిందన్నమాట. ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఏంది శేఖరం ఆలోచిస్తా ఉండో? ఆ రోజులు గుర్తొస్తుండాయన్నావు కదా, ఇట్ట ఊరికనే గుర్తు చేసుకునే కన్నా ఆ మధురమైన మూమెంట్స్ ని రీక్రియేట్ చేస్తే ఎట్టా ఉంటదా అని ఆలోచిస్తా ఉండా. శేఖరం, నీకు కొండంత బుర్ర పెరిగినా బుర్రలో రొమాంటిక్ ఆలోచనలు మాత్రం చెక్కు చెదరకుండా అట్టాగే ఉండాయి. బంగారు లంకె బిందెలు భద్రంగా పాతేసి దాచినట్టు నీకోసం నా యవ్వనాన్ని కూడా అట్టాగే భద్రంగా దాచుకుని ఉండానమ్మి. నువ్వు ఎంత తవ్వుకుంటావో అంత తవ్వుకో.
అమ్మే అమ్మో శేఖరం అమ్మా అమ్మే నువ్వు శేఖర్ ఏంటి? ఆ, శేఖరం కాదమ్మే సాయిరాం సాయిరాం అనుకుంటా ఉన్నాను. ఏంటి బిర్యానీ తింటున్నావా? అవునమ్మే చికెన్ బిర్యానీ భలేగుండది. ఇది నీకెక్కడిది? కొన్నావా? కొనుక్కు తినాల్సిన కర్మ మనకెందుకు పట్టిందమ్మి? ఆకలితో అలమటిస్తుంటే ఒక మహానుభావుడు చూసి ఈ బిర్యానీ పొట్లాన్ని తీసుకొచ్చిచ్చాడమ్మి. అంటే ముష్టెత్తుకొని బిర్యానీ తింటున్నావా? సిగ్గులేదు? అమ్మి మనం అడుక్కుని తింటే అది ముష్టి అవుతుంది, కానీ ఎవరన్నా పెడితే దాన్ని ప్రసాదం అంటారు. నాన్ వెజ్ అయినా కళ్ళు కద్దుకుని తినేయాల. ఇదిగో నువ్వు కూడా తిందుకందా. నాకేం అక్కర్లేదు నీ ముష్టి ప్రసాదం. తింటే నువ్వే బాగా తిను. ఎక్కడున్నాడు? ఆ, ఆ, ఛ, మంచి రసపట్లో ఉండగా అమ్మి వచ్చి అంతా చెడగొట్టినది. మళ్ళా ఈ అవకాశం వస్తుందో రాదో. ఓ మ్మ్. ఎలా? ఆ, మ్మ్, మ్మ్. హలో, ఎవరు? నమస్తే మేడం, నేను మూన్ లైట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. మేడం, మొన్న మీరు డాక్టర్ ఉదితా ముఖర్జీ గారి గురించి అడిగారు కదా? మేడం యూకే ట్రిప్కి వెళ్ళారన్నారు. అవును మేడం, ఇవాళ నైట్ డాక్టర్ గారు వస్తున్నారంట. మీరు మేడంని కలవడానికి రేపు హాస్పిటల్కి రావచ్చు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రేపు తప్పకుండా వచ్చి మేడంని కలుస్తాం. ఓకే మేడం. శరణ్య, ఎవరు ఫోను? ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు? సమీరాకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఫేస్ని మార్చిన డాక్టరు రేపు హాస్పిటల్కి వస్తున్నారంట. నర్స్ కాల్ చేసి మేడంని కలవమని చెప్పారు అత్తయ్య గారు. మై గాడ్, మంచి వార్త చెప్పావు శరణ్య. అయితే రేపే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ఆ సమీర ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి. అవును అత్తయ్య గారు, రేపు మనం సమీరా సంగతి తేల్చకుండా వదిలిపెట్టేదే లేదు.